హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు 15వ తేదీన జన్మించారా? అంటే మీ జన్మదినం 15. ఈ 15వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు: సృజనాత్మకత, కళాత్మక హృదయం కలిగి ఉంటారు, మంచి భాషా పరిజ్ఞానం కలిగి ఉంటారు, మంచి శరీర సౌష్ఠవం, స్ఫురద్రూపం కలిగి ఉంటారు, చక్కటి రూపం కలిగి అందరినీ ఆకర్షిస్తారు, అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు, మంచి తల్లి తండ్రిగా వ్యవహరించి సంతానాన్ని ప్రేమించి వారి అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకుంటారు, కొంచెం సున్నిత మనస్కులుగా ఉంటారు, విమర్శలను తట్టుకోలేరు, బాధ్యతాయుతంగా ఉంటారు, స్వంత నిర్ణయాలు తీసుకుంటారు, వీరు తమ వయసు కంటే చిన్నవారిగా కనిపిస్తారు, వివాహం అనంతరం చాలా సంపన్న జీవితం గడుపుతారు, ఇల్లాలు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు, దృశ్య కళలు, పెయింటింగ్, శిల్పకళ లాంటి వాటిపై ఆసక్తి కలిగి ఉంటారు, వ్యాధులను నయం చేసే శక్తి కలిగి ఉంటారు, ఆ రంగంలోకి తగిన శిక్షణ తీసుకొని వెళ్తే బాగా రాణిస్తారు. సో ఫ్రెండ్స్, మీరు 15వ తేదీన జన్మించిన వారైతే మీ జీవితం ఇలాగే ఉంటే మా వీడియోని లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు 15వ తేదీన జన్మించారా? అంటే మీ జన్మదినం 15. ఈ 15వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు: సృజనాత్మకత, కళాత్మక హృదయం కలిగి ఉంటారు, మంచి భాషా పరిజ్ఞానం కలిగి ఉంటారు, మంచి శరీర సౌష్ఠవం, స్ఫురద్రూపం కలిగి ఉంటారు, చక్కటి రూపం కలిగి అందరినీ ఆకర్షిస్తారు, అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు, మంచి తల్లి తండ్రిగా వ్యవహరించి సంతానాన్ని ప్రేమించి వారి అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకుంటారు, కొంచెం సున్నిత మనస్కులుగా ఉంటారు, విమర్శలను తట్టుకోలేరు, బాధ్యతాయుతంగా ఉంటారు, స్వంత నిర్ణయాలు తీసుకుంటారు, వీరు తమ వయసు కంటే చిన్నవారిగా కనిపిస్తారు, వివాహం అనంతరం చాలా సంపన్న జీవితం గడుపుతారు, ఇల్లాలు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు, దృశ్య కళలు, పెయింటింగ్, శిల్పకళ లాంటి వాటిపై ఆసక్తి కలిగి ఉంటారు, వ్యాధులను నయం చేసే శక్తి కలిగి ఉంటారు, ఆ రంగంలోకి తగిన శిక్షణ తీసుకొని వెళ్తే బాగా రాణిస్తారు. సో ఫ్రెండ్స్, మీరు 15వ తేదీన జన్మించిన వారైతే మీ జీవితం ఇలాగే ఉంటే మా వీడియోని లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో